అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోలన్నీ కూడా లీగల్కి సంబంధించినటువంటి వీడియోలు మీకు లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ముందు వీడియోలు చూసి తర్వాత కామెంట్ పెట్టండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ముస్లిం పురుషులు ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు కానీ అందరినీ సమానంగా చూసుకోవాలి అన్న దానిపై అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పిచ్చింది. ఏంటి అంటే ముస్లింలకి బహుభార్యత్వం ఉంటుంది, నలుగురు వరకు చేసుకోవచ్చు. ఇది రాజ్యాంగం కూడా ఆమోదించింది, మత స్వేచ్ఛకి సంబంధించిన విషయం కాబట్టి. ముస్లిం పురుషుల వివాహాల విషయంలో అలహాబాద్ హైకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్య చేసింది అని చెప్పి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ముస్లిం పురుషులు ఒకరికంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చు అని తెలిపింది. అయితే తమ భార్యలందరినీ సమానంగా చూసుకోవాలి, లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసింది. ఒకరు కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చన్న విషయాన్ని అడ్డుపెట్టుకుని పురుషులు ఆ నియమాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్న ఆరోపణలు వేసింది. ఎందుకు అంటే మొరాదాబాద్కు చెందినటువంటి ఫోర్ఖాన్ అనేటువంటి వ్యక్తిపై నమోదైనటువంటి కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25వ ప్రకారము మత స్వేచ్ఛ ఉంటుంది. శాంతి, నీతి, ఒంటరి మహిళలు, వితంతులను రక్షించడానికి బహుభార్యత్వాన్ని అనుమతించినట్లు కూడా హైకోర్టు చెప్పింది. అంటే వాళ్ళ మత స్వేచ్ఛ ప్రకారం 2020లో ఒక ఆమె అతనిపై ఫిర్యాదు చేసింది, కంప్లైంట్ పెట్టింది. దీని మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి అత్యాచారం చేయడం అనేటువంటి సంఘటన. దీని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు, చర్యలు తీసుకున్నారు. అయితే ఈ కేసుకి బహుభార్యత్వానికి సంబంధం లేదని కూడా చెప్పారు. ముస్లిం పురుషుడు ఒక స్త్రీని కానీ కొట్టడం, తిట్టడం, అత్యాచారం చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, భార్య అయినప్పటికీ కూడా. నేను నలుగురిని చేసుకోవచ్చు కదా, మొదటి భార్యను వదిలేస్తానంటే కుదరదు. నలుగురిని చూడవలసి ఉంటుంది, నలుగురు పిల్లల్ని పెంచవలసి ఉంటుంది, నలుగురికి భరణం చెల్లించవలసి ఉంటుంది. దీని సారాంశం అది. అలా చూసుకుంటేనే నలుగురు వరకు నువ్వు చూసుకోవాలా, లేదు నేను పోషించలేనంత మందిని అంటే ఖచ్చితంగా ఒకరితోనే ఆపవలసి ఉంటుంది అన్నమాట. ఇది మనకి హైకోర్టు తెలియజేసినటువంటి విషయం. జై హింద్, భారత మాతాకి జై.